సో హాయ్ ఎవ్రీవన్, మీ అందరికీ అయితే తెలిసి ఈరోజు వినాయక చవితి అని, గణేష్ చతుర్థి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పటి వరకు మా క్లాస్ వాళ్ళం అయితే, అంటే క్లాస్ వాళ్ళం ఇంకా వేరే ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఇప్పుడు సెలబ్రేట్ చేస్తాం. సో నేను అయితే ఇక్కడికి వచ్చి చిన్న పందిరి అయితే అరేంజ్ చేసేసిన అని ఇప్పుడు పోయి స్నానం చేసి వస్తా. చలో మళ్ళీ చింత కలుగుతాం. బాయ్. సో హాయ్ ఎవ్రీవన్, ఫైనల్లీ అయితే ఇది మన అవుట్ఫిట్ అన్నమాట. ఇంకా లోపలైతే సెలబ్రేషన్స్ అన్నీ రెడీ చేసేసారు. సో మీకు అవన్నీ చూపిస్తా, మొత్తం వీడియో మొత్తం అండ్ స్కిప్ చేయకుండా చూసేయండి. చలో చలో లెట్స్ గో. అంటే కొందరిని మనం అప్పుడప్పుడే చూడగలుగుతాం. సో ఇలాంటి సెలబ్రిటీస్ మీరు ఎప్పుడో ఒక్కసారి చూడగలుగుతారు. సో కొంచెం ఇంత పెద్ద సెలబ్రిటీ చూసిన తర్వాత మీరు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అచ్చా ఠీక్ హై. సో ఫైనల్లీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చిన్న వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడు అక్కడ. సో ఈ పందిరి అయితే క్రెడిట్స్ మొత్తం నాకే. ఏమంటావు శ్రేయా? నాకు వినిపిస్తున్నాయి అన్నీ మీరు మాట్లాడేది. సో ఇది ఎవరి రూమ్ అని కన్ఫ్యూజ్ కాకండి, మా లక్కీ రూమ్. లక్కీ చూడ ఒకసారి. ఇవాళ కూడా ఎందుకు అంతగానో మేకప్ వేసుకుంటావు నువ్వు? నా అసలు ఆప. ఫైనల్ అయితే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోతుంది. నమస్తే అక్క, హాయ్ చెప్పు ఒకసారి. ఎంత బాగుందో పందిరి. మా గణేష్ మాస్టర్కి ఇష్టమైన ఎండిగానం చేసిన చూడండి. చాలా అంటే చాలా వెరైటీస్ చేసిన చూడండి. ఇవన్నీ అంటే నేమ్స్ నాకు తెలియదు. ఇది ఏం స్వీట్ లక్కి? ఇది 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 ఏదో ఒకటి. ఇవన్నీ స్వీట్స్ అండ్ హాట్ అంట. షార్ట్ అండ్ క్యూట్ వినాయకుడు. ఎన్నిసార్లు చూపించినా కూడా మీకు మాత్రం ఫేస్ బోర్ కొట్టది. ఒకసారి చూడే శ్రేయా, ఒకసారి చూడు. సో హాయ్ చెప్పవా? అసలు ఆప. సో ఈ క్రెడిట్స్ మొత్తం అసలు దానికి ఇవ్వను, అదే మొత్తం. నువ్వు నీకేమన్నా బుర్రున్నదారా? ముద్దుగా ఉన్నాయి కదా, చాలా ముద్దుగా ఉన్నాయి. హేమంత్ బ్రో హాయ్ చెప్పరాదు ఒకసారి మాకు. కొంచెం చెప్పండి, ఇది ఎదురు కోసం చేస్తున్నా. దీపారాధన. సో ఇదంటే దీపారాధన అంట. నాకైతే అసలు నాకు అంటే సారీ ప్రాసెసింగ్ లో ఉంది. సో యాక్చువల్ నాకు ఇవన్నీ ఏం తెలియదు. ఇంకోటి ఏంటంటే 3 years పంజాబ్ లో కానీ వినాయకుని చవితి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలే. వినాయక చవితి కరెక్టే కదా, వినాయక చవితి బ్రో. అండ్ కొంచెం అఫీషియల్గా గణేష్ చతుర్థి అంటారు. బట్ మేమైతే కొంచెం అక్కడ వాళ్ళు సీరియస్ డిస్కషన్ చేస్తారు, ఎందుకంటే దీపారాధన అంటే ఏంటిదని. మా సెలబ్రిటీ బ్రోకర్ చాలా డౌట్స్ వస్తున్నాయి. అక్కడ వాళ్ళకి ఏదో ఒక అదేందన్నట్టే మాల. సో అది మెడలో వేస్తారా దేవుడికి? దేవుడికి మెడలో వేస్తారు అది. సో అందుకే రెడీ చేస్తుంది. సేమ్ వినాయకుడు లానే ఉన్నాడు. చాలా బాగుంది లడ్డు. మీరు దేవుణ్ణి చూడాలి, చేతిలో స్వీట్ని చూడద్దు.
ఎప్పుడు వినాయక చవితి కోసం సో మేమైతే అయ్యగారిని తీసుకురావలేము కాబట్టి సో వీఆర్ యూజింగ్ టెక్నాలజీ సో మొబైల్ యూజ్ చేస్తున్నాం టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అండ్ షార్ట్ అండ్ స్వీట్ పంతులు ఇక్కడ హలో అంటే నేనైతే పెట్టుకున్నా బొట్టు పెట్టించాడు దీపారాధన అంట ఒకే దీపంలో 2 వెలిగాలంట అది చెప్పింది మీరు తప్పు చేయకండి మీరు ఒకళ్ళు చేస్తే తప్పు చేయకండి సో అది ఆరిపోతుంది కదా దేవుడే వెలిగిపోతుంది చూడు ఎంత ముద్దు ఉన్నాడు చూడు దేవుడకు చూడే చూడు ఈ డైలాగ్ అమ్మాయిల గురించే కదా అమ్మాయి గురించి కాదు వీడియో చేసే అమ్మాయిలు నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చోట్లా కూర్చో కింద కూర్చో రెస్పెక్ట్ ద గాడ్ ఏదైనా కావాలంటే తను అందించడానికి నిల్చుని అనిసార్లు లేకుండా అంటే మీరు కామెంట్లో వేసుకోకండి యాక్చువల్లీ ఏంటంటే అంటే దేవుడి దగ్గరికి ఏమైనా అవసరం ఉంటే నేను పెట్టేస్తాను చూసిన దేవుడు కూడా కరెక్ట్ చెప్పేసిండు అది వెలిగి ఇప్పుడు పూజ అయిపోయారు నచ్చింది అందరికి కదే అది అక్కడ మేము బ్లూటూత్ స్పీకర్ అనిపిస్తుందా సో అక్కడ మేము సాంగ్స్ సారీ అక్కడ అయ్యగారు మాట్లాడుతాను యూట్యూబ్లో ఇట్లా చేయడం ఏమంటారు ఆచరణం ఏమో అంటారంట నాకు ఆ ఉదకం అంటే అనడానికి రావట్లేదు ఏం లేదు ఇట్లా చేసి ఇప్పుడు నీ వైఫ్ వాళ్ళ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నీ లెఫ్ట్ సైడ్ వేసుకో అన్న ఒకవేళ వైఫ్ నీతో పాటు కూర్చుంటే అప్పుడు ఆ అమ్మాయి లెఫ్ట్ సైడ్ నుంచి పడిపోవాలి లెఫ్ట్ సైడ్ వేసుకో తొందర వెళ్ళే పెట్టామో లెఫ్ట్ నీ ఇట్ సైడ్ కదా ఒకవేళ నీ వైఫ్ నుంచి ఆ అమ్మాయి సైడ్ సో నాకు ఇంకా పెళ్లి కాదు ఓకే రానోళ్ళ గోత్రం తిరుపతి మణిమాల మనీష్ రమ్య ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ చెంకి కుంకుమ పసుపు పెట్టించినట్లు ఫ్లవర్ వేసేసి అని అయితే చెప్పారు తర్వాత చూద్దాం ఎక్కువ యూజ్ చేస్తే మన దగ్గర ఉన్న మనీ అంతా ఎక్కువ పోతుంది అందుకని కొంచెం కొంచెం అర్థమైందా మామా ఆయిల్ కదా మా ఇటు అందరూ గణపతి భవామహే కవిం కవీన
ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద నీటి జల్లండి 3 సార్లు సమర్ప్యాం హస్తయోరర్ఘ్యం సమర్ప్యాం వస్త్రం సమర్పయామి యజ్ఞోపవేదం చేసి పెట్టండి యజ్ఞోపవేదం సమర్ప్యాం ఆయనైతే వాయిని గౌరవాలు అలంకరణార్థం అక్షతే పూజ చేయాలి ఇప్పుడు అక్షంతలు పూజ చేస్తూ ఉండండి 16 సార్లు ఓం గం గణపతే నమః అనుకుంటూ పూజ చేయండి గట్టిగా ఓం గం గణపతే నమః. టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగిస్తున్నాం చూడండి మేమైతే మంచి అది అట్లా అక్కడ లీఫ్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ కంకణాలు. పూజ అయిన తర్వాత మేము కట్టుకుంటాం. ఆకుతో చేయమన్నాడు అన్న. ఒక ఆకు ఇంకో ఆకు వాటర్ చాలా కన్ఫ్యూజన్ అవుతుంది పూజ మధ్యలో. ఎవరు సజెషన్స్ వాళ్ళు ఇస్తుర్రు. సమర్పయామి ఆకుల తిప్పక్క గీతలకి చిన్నగా ఒక ఇచ్చా ఉంది. చిన్నగా నాకు ఆయన స్టార్ట్ ఆయన చెప్తారు ఏమని నమస్కారం నక్షత్ర పట్టుకోండి చెప్పండి టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు బుక్స్ పెట్టగా ల్యాప్టాప్స్ పెట్టాం. బుక్స్లో పెట్టాం అనుకోకండి. అందరూ తీసుకోండి మగవాళ్ళు చోళ్ళ పెట్టండి. చెవుల పువ్వు పెట్టి ఇంకా ఇప్పుడైతే చుట్టూరు పెట్టండి. చాలా అంటే డిఫరెంట్ బ్యూటీ గణేష్కి ఇష్టమైనవన్నీ. సో ముందు పెట్టేస్తున్నాం ఇవన్నీ ప్రసాదాలు. ఎంతో బాగున్నాయి ఇవ్వండి బ్రో. పూజలో మెయిన్ కోర్స్ అంటే ఇది అన్నమాట, ప్రసాదం అనేది. పూలు తీయండి. అది తీసుకో. పులిహోర కానీ ఎల్లో కలర్ లో లేదు. పసుపు ఇది నువ్వు కంగారు పడి పందిని కంగారు పెట్టావు చెప్తున్నా. ఇప్పటికి 2 సార్లు కంగారు పడ్డది పంది. బ్రో ఇప్పుడు ఈ కథ మొత్తం వినాలంట. వినండి మీరు కూడా. ఒకనాడు నైమిషారణ్యమునకు వెళ్ళాడు. తోరణం సక్సెస్ఫుల్ అయితే పూజ అయిపోయింది. పూజలు ఇంతసేపు కూర్చోని నాకు అస్సలు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలాసేపు కూర్చున్న తర్వాత అయితే పూజ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? తినడమే ఇక మెయిన్ పార్ట్ అన్నమాట. మళ్ళీ కలుస్తా, బాయ్. స్పైస్ ఉంది చూసుకోమను. ఓకే ఓకే.